ఈరోజు దేయం గ్రామస్తులందరూ కూడా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. నిన్ననే నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఎవరైతే నాకు ఏకగ్రీయంగా ఎన్నిక కావడానికి సహకరించారో అన్ని పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, మహిళలు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేగం గ్రామాభివృద్ధికి నేను పాటుపడతానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి వారికి అందుబాటులో ఉంటూ నేను సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వారు ఏదైతే నమ్మకంతో నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారో, ఎన్నిక కావడానికి సహకరించిన వారందరి మన్ననలను పొందే విధంగా నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ దేగం గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే దేగం గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి కూడా అందేటట్లు, ఎవరికైనా రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గృహ జ్యోతి కావచ్చు, ప్రతి ఒక్క గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరవేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లనే అభివృద్ధి కూడా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, సీసీ డ్రైనేజీలు కావచ్చు, పారిశుద్ధ్యం కార్యక్రమాలను కూడా ముందుండి నడిపిస్తానని చెప్పి నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నా ప్రయత్నానికి నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నాకు సహకారం అందించాలని, మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి, నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్న విధంగానే అభివృద్ధిలో కూడా నాకు తోడ్పాటును అందించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కరించి నేను వేడుకుంటా ఉన్నాను. Thanks for watching. Like, share and subscribe.